రేపు జూలై 5 ఆదివారం రోజండి. ఆవాల పరిహారం. రేపు ఆదివారం రోజు ఆవాలతో ఇలా చేస్తే క్షణాల్లో మీ బాధలు, కష్టాలు పోయి మీకు కోరుకున్నంత డబ్బు రావటానికి అవకాశాలనేవి వస్తూనే ఉంటాయి అని పండితులు అంటున్నారు. రేపు ఆదివారం ఒక ప్రత్యేకమైన రోజు. చాలామంది ఆదివారం అంటే కేవలం విశ్రాంతి రోజు అని భావిస్తారు, కానీ శాస్త్ర సంప్రదాయాల్లో సూర్యభగవానుడికి అంకితమైన ఈ రోజును ఆధ్యాత్మిక సాధనలకు ఎంతో శుభప్రదమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా కొన్ని సాంప్రదాయ పూజ విధానాల్లో ఉపయోగించే ఆవాల కంటే ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని విశ్వసిస్తారు. ప్రతి ఒక్కరూ మంచి జీవితాన్ని గడపాలనుకుంటారు. అందుకోసం రాత్రింపగళ్ళు కష్టపడుతూనే ఉంటారు చాలా మటుకు. కానీ కొన్నిసార్లు కష్టపడి ప్రయత్నించిన ఆశించిన ఫలితం లభించదు. కానీ కొన్ని పరిహారాలనేవి మటుకు మీ జీవితాన్నే మార్చగలవని కూడా పండితులు అంటున్నారు. ప్రస్తుతం అండి, పోటీ యుగంలో ప్రతి ఒక్కరూ మెరుగైన జీవితాన్ని గడపడానికి కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని, జీవితంలో ధనవంతులు కావాలని కోరుకుంటారు. సహజంగా ఎవరికైనా ఉంటుంది కదండి. ప్రతి ఒక్కరూ మంచి జీవితాన్ని గడపాలనే అనుకుంటారు. అందుకోసం ఏంటంటేనండి, రాత్రింబగళ్ళు కష్టపడుతూనే ఉంటారు చాలామంది. అంతేకాదు, ప్రతి ఒక్కరం కూడా అంతే కదా. కొన్నిసార్లు కానీ మనం ఎంత కష్టపడి ప్రయత్నించినా ఆశించిన ఫలితం అయితే లభించదు. కష్టపడి పనిచేసే ఇక అనేక ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటామన్నమాట. అంటే చాలా మటుకండి, కష్టపడి ఎంత పనిచేసినా అనేక ఆర్థిక ఇబ్బందులు అనేవి మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు. ఈ రెమెడీస్ ద్వారా అండి, ఈ రెమెడీస్ని మనం ఉపయోగించుకోవటం ద్వారా ఏంటంటే మీరు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. ఈ పరిహారం చేయటం ద్వారా మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఆర్థిక సమస్యలు తీరటానికి ఇందులో మన మొట్టమొదటిది ఏమిటంటేనండి, ఆర్థిక సమస్యలు తీరటానికి శాస్త్రాల ప్రకారం వంటగదిలో ఆవాలు మీ అదృష్టాన్ని అయితే మారుస్తాయి. మీ ఆర్థిక సమస్యల నుంచి మిమ్మల్ని బయటికి వేస్తాయని కూడా పండితులు అంటున్నారు. మీరు కష్టపడి పనిచేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు విజయం సాధించకపోతే కొన్ని పనులు చేయటం వల్ల మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు. మీరు అన్ని వైపుల నుండి ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లయితే అస్సలు చింతించకండి. ఈ ఒక్క పరిష్కారం మాత్రమే చేయండి. మీకు అన్ని రకాలుగా అండి చుట్టుముట్టి ఉన్నాయి సమస్యలు, ఆర్థిక సమస్యలు అనుకుంటున్నప్పుడు ఈ ఒక పరిష్కారం చేయాలి. అది ఏమిటంటేనండి, ఒక బకెట్లో నీళ్లు పోసి అందులో ఆవాలు వేసి శనివారం తర్వాత రోజండి ఆ నీళ్లతో స్నానం చేయాలన్నమాట. ఆదివారం రోజు ఇలా చేయటం వల్ల మీ చెడు కాలాన్ని ముగించవచ్చు. దీంతో పాటు మీరు పేదరికం, ఇతర వ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చు అని పండితులు అంటున్నారు. ఆవాలతో పరిహారం అంటేనే పట్టిందల్లా బంగారం. మీ దురాదృష్టాన్ని తరిమి కొట్టే ఆవాల రహస్యాలన్నమాట ఇవన్నీ కూడా. వంటగదిలో ఉండే ఆవాలు కేవలం తాళింపు గింజలు మాత్రమే కాదు, మీ జాతకాన్ని మార్చడానికి, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తీసివేయడానికి బ్రహ్మాస్త్రం లాంటివి అని మీకు తెలుసా? జ్యోతిష శాస్త్రం ప్రకారం అండి, నల్ల ఆవాలతో ఈ చిన్న చిన్న పరిహారాలు చేస్తే మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు అంటున్నారు. అదేమిటో తెలుసుకునే ముందు మీరు వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ. మీకు అప్పుల బాధలు బాగా ఉన్నాయనుకోండి, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏం చేస్తారంటే, ఇంట్లో డబ్బు అనేది నిలవటం లేదా నిరంతరం ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారా? మీ జీవితంలో వరుసగా ఆటంకాలు ఎదురవుతున్నాయా? ఎంత కష్టపడినా పనులు ఆలస్యం అవుతున్నాయా? సంపాదించిన డబ్బు అనేది చేతిలో నిలవటం లేదా? అలాంటి పరిస్థితుల్లోనండి చాలామంది భక్తులు విశ్వాసంతో చేసే ఒక సులభమైన ఆధ్యాత్మిక పద్ధతి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఏం చేస్తారంటేనండి, ఒక చిన్న మట్టి కుండలో నల్ల ఆవాలు, కొద్దిగా కర్పూరాన్ని తీసుకోండి. ఇక తీసుకున్న తర్వాత దాన్ని ఇంటి 4 మూలల తిప్పి ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారం, సింహద్వారం బయట వెలిగించండి. దీనివల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీపై లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. చిన్న మట్టి కుండ లేదు అనుకుంటే ప్రమిద తీసుకుని చేసిన ఈ పరిహారానికి మీకు చేసేసుకోవచ్చు అనమాట. మీరు ఎటువంటి ఇబ్బంది లేదు. మా దగ్గర చిన్న మట్టి కుండలు లేవండి అంటే మీరు చక్కగా ఒక మట్టి ప్రమిదం తీసుకొని మీరు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. మీరు వీడియోనండి మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చిన్న విషయాల్లో అనిపించే ఒక నియమం కూడా ఈ పూజలు ఎంత ముఖ్యమైనదిగా భావించబడుతుంది. చాలా మటుకండి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు దిష్టి తగలటం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. రేపు ఆదివారం కదా, ఈ సులభమైన పరిహారం చేస్తే
అలాగే ఈ శక్తివంతమైన మంత్రాలను చదువుతూ చేస్తే ఇంకా పిల్లలకి దిష్టి అనేది తగలటం చాలా మటుకు తగ్గిపోతుందని కూడా పండితులు అంటున్నారు. చిన్నపిల్లలు ఏంటంటే అకారణంగా ఏడుస్తుంటారు. ఇంట్లో పనులన్నీ కూడా అండి, పెద్దవారికి దిష్టి తగిలినా సరే, మన ఇంటికి దిష్టి తగిలినా సరే వరుసగా ఆగిపోతూ ఉంటాయి ఏ పని చేయబోయినా. అంతేకాకుండా అంటే ఇది దేనికంటే రెండో పాయింట్ అండి, భయంకరమైన నరదృష్టి దిష్టి మాయం అవ్వాలంటే అన్నమాట. అంతేకాకుండా ఉన్నట్టుండి ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక అనారోగ్యాలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మన పూర్వకాలంలో పెద్దలు చెప్పేవారు ఏమిటంటే, దిష్టి తగిలింది అందుకే ఇలా అవుతుందని. దీన్ని తొలగించేటందుకు మనకి కావలసిన వస్తువులు ఏమిటంటేనండి, ఉప్పు, కల్లుప్పు, ఆవాలు, ఎండుమిర్చితో పాటు ఇక కొంచెం కర్పూరం కూడా కావాలన్నమాట. అయితే దీంతో పాటు మనం మంత్రాన్ని కూడా ఒకటి జపించాలి. చిన్నపిల్లలు అకారణంగా ఏడుస్తున్నా, ఇంట్లో పనులు వరుసగా ఆగిపోతున్నా, లేదా ఎవరైనా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనా పెద్దల వెంటనే దిష్టి తగిలింది అంటారు. ఇది తరతరాలుగా వస్తున్న నమ్మకం. దిష్టిని తొలగించడానికి మనకి ఉప్పు, ఆవాలు, ఎండుమిర్చి వాడటం మన సాంప్రదాయం. అయితే దిష్టి తీసేటప్పుడు ఏ మంత్రాలు చదవాలి, సరైన పద్ధతి ఏమిటనే విషయంపై చాలా మందికి స్పష్టత ఉండదు. దిష్టి తీసేటప్పుడు చదవాల్సిన శక్తివంతమైన మంత్రాలు అయితే ఉన్నాయి. దిష్టి తీసేటప్పుడు మనసులో భక్తి, నమ్మకం ఉంటే ఫలితం త్వరగా ఉంటుందని మన పూర్వీకుల మాట. ఈ సమయంలో ఈ కింది మంత్రాలను చదవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి. ఫస్ట్ మంత్రం వచ్చేసి హనుమంతుడి మంత్రం అండి. అంజనీ పుత్రుడైన హనుమంతుడిని స్మరిస్తే భయం, దిష్టి దోషాలు పటాపంచలవుతాయి. ఓం హం హనుమతే రుద్రాత్మకాయ హుం ఫట్ అనే మంత్రాన్ని జపించండి. మళ్ళీ ఒకసారి అండి, ఓం హం హనుమతే రుద్రాత్మకాయ హుం ఫట్. ఓం హం హనుమతే రుద్రాత్మకాయ హుం ఫట్ అనే మంత్రాన్ని జపించండి. ఒకవేళ ఇది కష్టమని మీకు అనిపిస్తే సంకట కటే మీటే సబపీర జో సమీరే హనుమత బలపీర అనే హనుమాన్ చాలీసాలోని చౌపాయిని చదవండి. ఇది మనశ్శాంతిని, రక్షణని ఇస్తుంది. ఇక శివ పంచాక్షరండి, సర్వశక్తివంతుడైన పరమశివుణ్ణి తలుచుకోవటం అత్యంత శుభప్రదం. దిష్టి తీసేటప్పుడు నిశ్శబ్దంగా ఓం నమః, ఓం నమ శివాయ అని జపిస్తే చాలు. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మాయమే పాజిటివ్ తరంగాలు అయితే మీకు వ్యాపిస్తాయి. దిష్టి తీసే విధానం పాటించాల్సిన పద్ధతులు ఏమిటంటే, ఒక గుప్పెడు ఆవాలు, కొద్దిగా కల్లుప్పు, 2-3 లేదా 7 తీసుకుంటే మంచిదండి. ఎండుమిర్చిని చేతిలోకి తీసుకోండి. దిష్టి తగిలిన వ్యక్తిని కుర్చీలో కూర్చోబెట్టి పిల్లలైనా సరే పై మంత్రాలు చదువుతూ తల నుండి పాదాల వరకు 7 సార్లు అండి క్లాక్ వైజ్ సవ్య దిశలో దిష్టి తీయాలి. ఇలా తీసిన తర్వాత ఆ మిశ్రమాన్ని కర్పూరం పెట్టి కాల్చాలి. ఆ వచ్చిన బూడిదని ఇంటి బయట ఎవ్వరు తొక్కని చోట లేదా చెట్టు మొదట్లో పారేయాలి. వీలైతే పారే నీటిలో కూడా కలుపుకోవచ్చు. అంతేకాదండి, శత్రువులను కూడా మిత్రులుగా మార్చడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని పండితులు అంటున్నారు. మనపై ఎవరైనా ఏదైనా చెడు ప్రయోగాలు చేసినా ఆవాలు వాటిని తొలగిస్తాయి. ఆవాలతో ఎలా పరిహారం చేసుకోవచ్చో తెలుసుకుందాం. శరీరం మొత్తం తాకుతో 3 సార్లు ఇట్లా దిగదుడవాలండి ఆవాల్ని తీసుకొని. ఆ తర్వాత తల చుట్టూ 11 సార్లు తిప్పుకొని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పడేయాలి. కాకపోతే దీన్ని ఎవరికి వారే చేసుకోవాలి. ఇలా చేస్తే మనలో ఉండే చెడుపై మంచి ఫలితాలు ఉంటాయి అని కూడా పండితులు అంటున్నారు. శత్రుబాధలు, వాస్తు దోషాలు కూడా ఉంటాయి కదండి చాలా మటుకు. మనకు తెలియకుండానే మనల్ని ఒక్కొక్కసారి వెన్నుపోటు పొడిచే శత్రువులు ఉంటారు. చాలా మంది చెప్పి బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఒక గుప్పెడు నల్లావాల్ని, వీలైతే పసుపు రంగు ఆవాలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయండి దీనికి. కాబట్టి తీసుకోండి. వీటిని మీ ఇంట్లో ప్రతి గదిలో చల్లండి. మరుసటి రోజు ఉదయం వాటిని ఊడ్చి ఇంటి బయట ఎవ్వరికి తగలకుండా పారేయండి. మీ శత్రువులు కూడా మీకు మిత్రులు అవుతారనమాట. సాంప్రదాయంగా ఈ తరహా ఆధ్యాత్మిక పరిహారాలను సంధ్యాకాలంలో చేయటం శుభంగా భావిస్తారు. రేపు ఆదివారం కాబట్టి మీరు సాయంత్రం 5:45 నుంచి 7 గంటల మధ్య అండి మీ ప్రాంతంలోనే సూర్యుడు అస్తమించే సమయాన్ని బట్టి చేసేసుకోండి. గుర్తుంచుకోండి, పరిహారం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. భక్తి, విశ్వాసం, మంచి సంకల్పం, మీ కృషి ఇవన్నీ కలిసినప్పుడే జీవితంలో మంచి మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ఈ ఆదివారం భక్తితో ఈ ఆధ్యాత్మిక విధానాన్ని ఆచరించి దైవంపై నమ్మకంతో మీ ప్రయాణాన్ని కొనసాగించండి.